దీపావళి దీపావళి పండుగంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి పూజలు చేసి రాత్రి దీపాల వెలుగులతో దైవాన్ని కొలుస్తారు. కానీ అక్కడ మాత్రం దీపావళి అంటే చాలా విచిత్రం. ఎవరూ ఊహించని ప్రదేశాలలో వారు చేసే దీపావళి పండుగ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుట్టక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు జరుపుకునే దీపావళి సమాధుల వద్ద. అంతేకాక అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. సాధారణంగా పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లాలోనే. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా విచిత్రంగా అనిపించినా చాలా కుటుంబాలు ఈ తంతును అక్కడ ఆచరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్ల పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవటమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు. దీపావళి దీపావళి పండుగంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి పూజలు చేసి రాత్రి దీపాల వెలుగులతో దైవాన్ని కొలుస్తారు. కానీ అక్కడ మాత్రం దీపావళి అంటే చాలా విచిత్రం. ఎవరూ ఊహించని ప్రదేశాలలో వారు చేసే దీపావళి పండుగ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుట్టక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు జరుపుకునే దీపావళి సమాధుల వద్ద. అంతేకాక అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. సాధారణంగా పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లాలోనే. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా విచిత్రంగా అనిపించినా చాలా కుటుంబాలు ఈ తంతును అక్కడ ఆచరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్ల పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవటమే తమకు
నిజమైన దీపావళి అని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు. దీపావళి దీపావళి పండుగంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి పూజలు చేసి రాత్రి దీపాల వెలుగులతో దైవాన్ని కొలుస్తారు. కానీ అక్కడ మాత్రం దీపావళి అంటే చాలా విచిత్రం. ఎవరూ ఊహించని ప్రదేశాలలో వారు చేసే దీపావళి పండుగ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుట్టక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు జరుపుకునే దీపావళి సమాధుల వద్ద. అంతేకాక అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. సాధారణంగా పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లాలోనే. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా విచిత్రంగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును అక్కడ ఆచరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్ల పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవటమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు. దీపావళి దీపావళి పండుగంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి పూజలు చేసి రాత్రి దీపాల వెలుగులతో దైవాన్ని కొలుస్తారు. కానీ అక్కడ మాత్రం దీపావళి అంటే చాలా విచిత్రం. ఎవరూ ఊహించని ప్రదేశాలలో వారు చేసే దీపావళి పండుగ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుట్టక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు జరుపుకునే దీపావళి సమాధుల వద్ద. అంతేకాక అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. సాధారణంగా పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లాలోనే. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా విచిత్రంగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును అక్కడ ఆచరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు.
పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్ల పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవటమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు. దీపావళి దీపావళి పండుగంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి పూజలు చేసి రాత్రి దీపాల వెలుగులతో దైవాన్ని కొలుస్తారు. కానీ అక్కడ మాత్రం దీపావళి అంటే చాలా విచిత్రం. ఎవరూ ఊహించని ప్రదేశాలలో వారు చేసే దీపావళి పండుగ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పుట్టక తప్పదు. ఎందుకంటే అక్కడ కొన్ని సామాజిక వర్గాల కుటుంబాలు జరుపుకునే దీపావళి సమాధుల వద్ద. అంతేకాక అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. సాధారణంగా పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆ సామాజిక వర్గం వాళ్ళు 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తోంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లాలోనే. శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా విచిత్రంగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును అక్కడ ఆచరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటాయి. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకొని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్ల పాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవటమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు.